ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీ, ఎరువులు, స్మార్ట్ సిటీ, పారిశ్రామిక కారిడార్లపై చర్చ. డబ్బులు మూటలు ఇచ్చేందుకే హస్తిని పర్యటన, సీఎం రేవంత్ ఢిల్లీ టూర్పై కేటీఆర్ సెటైర్స్. నీటి ప్రాజెక్టులపై ఇవాళ ఉత్తమ్ ప్రెజెంటేషన్, కాళేశ్వరం, కృష్ణా జలాలపై వివరించనున్న మంత్రి, హాజరవ్వనున్న సీఎం. తెలంగాణలో త్వరలో అధినేత్రి వర్క్షాప్, మహిళా నాయకులను తీర్చిదిద్దడమే లక్ష్యమన్న టీపీసీసీ చీఫ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్, ఈ నెల 12న నియోజకవర్గ నేతలతో కేటీఆర్, హరీష్ రావు భేటీ. బీసీలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందన్న మాజీ మంత్రులు, 42% రిజర్వేషన్లు ఇచ్చే స్థానిక ఎన్నికలకు పోవాలని డిమాండ్. ప్రజల ఐక్యతే బీజేపీ ఆకాంక్ష, రాష్ట్రాలు వేరైనా తెలుగువారు ఒక్కటే అన్న రామచంద్రరావు. శ్రీశైలం ప్రాజెక్టులో కృష్ణమ్మకు చంద్రబాబు జలహారతి, రాయలసీమ రైతులు సుభిక్షంగా ఉండాలని మల్లన్నకు పూజలు. ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటన. రేపు సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సీఎం పర్యటన, ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ చేతన్, ఎమ్మెల్యే సింధూర. ఇవాళ బంగారుపాళ్యంలో మాజీ సీఎం జగన్ పర్యటన, ఆంక్షలతో అనుమతిచ్చిన పోలీసులు. నల్లపరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన సీఎం, వ్యక్తిత్వ హననం వైసీపీ డీఎన్ఏలోనే ఉందన్న చంద్రబాబు. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వైసీపీ నేతలకు మంత్రి పార్థసారథి వార్నింగ్. ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ, ఉదయం 10 గంటలకు పగ్గాలు తీసుకోనున్న మాధవ్. రంపచోడవరంలో గోదావరి వరదలపై ఎమ్మెల్యే శిరీష సమీక్ష, సంసిద్ధంగా ఉండాలని అధికారులకు సూచన. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో గంజాయి ముఠా అరెస్టు, 37 కిలోల గంజాయి స్వాధీనం. కూకట్పల్లిలో కల్తీ కల్లు కలకలం, 13 మందికి అస్వస్థత, బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యేలు. విజయనగరం జిల్లా తుమ్మకాపల్లి కస్తూరిబా పాఠశాలలో అగ్ని ప్రమాదం, స్టడీ రూంలో చెలరేగిన మంటలు, తప్పిన ప్రాణాపాయం. నాగార్జున సాగర్ డ్యాంను సందర్శించిన 24 దేశాల డెలిగేట్స్, పవర్ హౌస్ పరిశీలించి ఫోటోలు దిగుతూ సందడి. ఏలూరు జిల్లాలో మెడికల్ షాపులపై దాడులు, బిల్లులు లేకుండా మందులు విక్రయం, పలు షాపులు సీజ్. ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం, $20 బిలియన్ లక్ష్యంతో ఇరు దేశాల వాణిజ్య ఒప్పందం. ఇవాళ దేశవ్యాప్తంగా బంద్కు కార్మిక సంఘాల పిలుపు, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నిర్ణయం. మహారాష్ట్ర తీరాన పాకిస్తాన్ పడవ కలకలం, తీర ప్రాంత భద్రతా దళాలను అప్రమత్తం చేసిన యంత్రాంగం. అమెరికా టెక్సస్లో వరద బీభత్సం, కొట్టుకుపోయిన కార్లు 104కు పెరిగిన మృతులు.